పిల్లలను పెట్టుకొని దేవుడు ఆరాధన జరిపించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్వామి ఎలా ఉంటాడంటే, ఆయన యెరూషలేమును సమీపిస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగా కానీ జనులు కేకలు 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 వేస్తూ ఉంటే పరిసయ్యులు శాస్త్రులు వచ్చి అంటారు, ఏమయ్యా, ఏమి, ఎందుకు నీ యొక్క శిష్యులు అరుస్తూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు, వాళ్ళని ఆగమని చెప్పు అంటే ప్రభుని అడిగితే ప్రభు ఏమంటారు తెలుసా? ఇప్పుడు వాళ్ళు ఆగితే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము రాళ్ళ వంటి వారం దేవుని బిడ్డలారా. మనము చిన్న బిడ్డలం. ఈ సంఘము చిన్న బిడ్డలతో ఉన్న సంఘము దేవుని బిడ్డలారా. కానీ చట్టి పిల్లల యొక్కయు బాలుల యొక్కయు స్తుతుల మీద ఆయన ఆశీనుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ఈ రాత్రి మనతో ఉన్నారు దేవుని బిడ్డలారా. ప్రతిదీ ఒక ఆరాధనలోనే కాదు దేవుని బిడ్డలారా, ప్రతి క్వైర్లో ఉన్న ప్రతి పాట కూడా ఉన్న వారందరూ కూడా క్వైర్లో చాలా ఆనందించారు. నేనైతే ఆత్మతో నింపబడ్డ క్వైర్లోనే నేను కన్నీరు కార్చాను దేవుని బిడ్డలారా. దేవుని యొక్క ఆత్మ నన్ను దర్శించింది. హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు ఆరాధన చేస్తూ ఉంటే, ఆరాధన నడిపిస్తుంటే, ఈ మ్యూజిషియన్స్ మీరందరూ కూడా ఒక 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 బలమైన ఆహారం తయారవడానికి ఎన్ని పదార్థాలు కావాలో అన్నిటిని ఆయన సమకూర్చుకున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ఇది ఆయన సమకూర్చిన సంఘము, ఆయన చే నడిపించబడుతున్న సంఘము. హల్లెలూయా. ప్రభు మనకు నిత్యము తోడుగా ఉంటాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మీలో ప్రభు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు, ప్రభు బిడ్డలను దేవుని సన్నిధికి ప్రయత్నం నడిపించే విధానం నేను చూచి ఆశ్చర్యపోతా ఉన్నాను. ఎవరు ప్రేరేపణ లేకుండా, ఎవరు కూడా రా అని అనకుండా నేను దేవుని బిడ్డలారా, ప్రభు ఆయన బిడ్డలను ఆయన సన్నిధానాన్ని తీసుకువస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఈ రాత్రి సమయంలో దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి దైవ సందేశాన్ని మీ దగ్గర తీసుకుని వచ్చాను. ఆ సందేశం పేరేంటంటే బెన్యామీన్. ఏ పేరు? బెన్యామీన్. బెన్యామీన్ ఎవరు? యాకోబు కొడుకు. అలమ్మ పేరు? అలమ్మ పేరు హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక ప్రియమైనటువంటి కుమారుడు యాకోబుకి. మొన్న పోయిన వారం నేనేం చెప్పాను? యాకోబు, నువ్వు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు, వణుకుతున్నావు. నీ మామ దగ్గర నుంచి వచ్చేటప్పుడు మామ వెంటాడుతున్నాడని భయపడ్డావు. మార్గ మధ్యలో నీ అన్న ఎదురవుతున్నాడని అన్న దగ్గరికి వచ్చినప్పుడు భయపడ్డావు. ఇదిగో ఈ రోజున ఈ షెకెము అనే ప్రాంతానికి వచ్చి నీ కొడుకులు షిమ్యోను, లేవి వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నావు. వెళ్ళు, నువ్వు పద్దన్నారానికి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే నిన్ను కలుసుకున్నానో, ఏ బేతేలులో అయితే నిన్ను కలుసుకున్నానో ఆ బేతేలుకు వెళ్ళు, బలిపీఠం నా కొరకు కట్టు, ప్రార్థన చేయి, నీతో నేను మాట్లాడతాను, నిన్ను బలపరుస్తాను. ఆ బేతేలుకు వెళ్ళాడు దేవుని బిడ్డలారా యాకోబు. ఆ బేతేలులో దేవునికి బలి అర్పించిన తర్వాత, అర్పించే ముందు ఆ యొక్క దైవ జనుడు ఏం చేశాడో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న విగ్రహాలన్నీ విసిరివేశారు. వారి దగ్గర ఉన్నటువంటి దేవునికి అసహ్యమైనటువంటి కూడా విడిచిపెట్టారు. ఎప్పుడైతే వాటిని విడిచి దైవ సన్నిధికి వెళ్ళారో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. చెప్పండి కూడా హల్లెలూయా. ప్రత్యక్షమయ్యాడు. నీవు భయపడవా, నేను అబ్రహాము దేవుడును, నేను ఇస్సాకు దేవుడును, నేను యాకోబు దేవుడును, నీకు తోడై ఉంటానన్నాడు. అన్న దేవుడు ఆయన అంటున్నాడు, వెళ్ళు, నీ ప్రయాణం సాగించమన్నప్పుడు దేవుని బిడ్డలారా, బేతేలు నుండి ఇదిగో ఆ యొక్క యాకోబు తన యొక్క కుటుంబాన్ని, తన భార్యలను, తన యొక్క పిల్లలను తీసుకొని వెళుతూ ఉండగా ఆ సమయంలో రాహేలు, హల్లెలూయా, యాకోబు ప్రియమైనటువంటి భార్య, 14 సంవత్సరాలు మామ దగ్గర మరి మూడిగం చేసి యోసేపు. ఏ పేరు? హల్లెలూయా. యోసేపుని వాళ్ళందరినీ తీసుకొని వెళుతుండగా ఆమె ప్రయాణం అనగా ఆమె గర్భంతో దేవుని బిడ్డలారా, ఆమె గర్భంతో ఉన్నప్పుడు
బెత్లెహేము దాకా వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బెత్లెహేము అనగా ఎఫ్రాతా. ఏంటిది? బెత్లెహేముకి ముందుగా ఉండేది ఏంటిదంటే ఎఫ్రాతా. ఎఫ్రాతా దగ్గరికి రాగానే మీరు బెత్లెహేము వెళ్తుంటే వేరే రూట్లో వస్తున్నారనుకుంటే ఏం బిడ్డ, ఎఫ్రాతా అని బోర్డు ఉంటుంది, ఎఫ్రాతా అని. సరిగ్గా అక్కడికి రాగానే దేవుని బిడ్డలారా, రాహేలు ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆమెకు తెలుసు ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉంది. చాలా మంది అంటారు, మనకెళ్ళి మన ఆంధ్రాలో దేవుడు ఎక్కడైతే బిడ్డను కనాలంటే డాక్టర్ని టైం అడుగుతారు. అక్టోబర్ 4వ తారీఖున ఎన్నింటికి పుడతాడు? 7 గంటలకు ఉదయం అనగానే 6ంటికి వెళ్ళిందట హాస్పిటల్కి. చక్కగా పట్టేసుకొని చక్కగా వెళ్ళిపోయి కాసేపటికి కీమని మాత్రం పిల్ల పుట్టి అరిసింది. కానీ రాహేలుకి ఏమైందంటే, కొంతమంది మన ఇంటి దగ్గర చూడండి, రేపు డెలివరీ అంటే చుట్టాలు హాస్పిటల్ పక్కనే ఉంటారు, అవునా కదా? ఏమైంది? ఒక జన్మ, ఒక స్త్రీ గర్భము ధరించినటువంటి స్త్రీ జన్మనివ్వాలంటే ఆమెకు 2వ జన్మ, బిడ్డకు 1వ జన్మ, తల్లికి 2వ జన్మ. ఆ తల్లి చనిపోవచ్చు. తీసే సమయంలో ఆమె తట్టుకోలేకో, లేకపోతే సిజరీన్ చేస్తున్నారో, లేకపోతే డాక్టరు ఆ యొక్క బిడ్డను తీసే సమయంలో ఏదైనా జరగచ్చు. అందుకనే దాన్ని 2వ జన్మ అంటారు. హల్లెలూయా. కానీ రాహేలు కూడా గర్భంతో ఉండి ఆమె ఏం చేసిందంటే బిడ్డను కంటూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ హెల్ప్ చేసేటువంటి దాది పక్కనే ఉంది. అమ్మా బాబు, నీవు కంటున్నావు, ఇదిగో నీవు మగబిడ్డనే కన్నావమ్మా, సంతోషపడంగానే వెంటనే దేవుని బిడ్డలారా, ఆమెకు తెలుసు ఆమె చనిపోద్దని. వెంటనే అంటుంది, నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు ఈ కుమారుడు, నాకు శ్రమ కలుగు చేశాడు ఈ కుమారుడు. నా భర్తతో 100 బ్రతకాలనుకున్నాను, ప్రేమించుకున్నాం ఇద్దరం, దేవునితో నేను పోరాడాను. నా యొక్క అక్కడికి చాలా మంది పిల్లలు పుట్టారు, నాకు ఒకడే పుట్టాడు. పుట్టగా మరలా ప్రార్థన చేయగా యెహోవా నాకు అనుగ్రహించాడు ఈ బిడ్డని. కానీ ఇదిగో నా భర్తతో ప్రేమించిన వాడితో నేను లేకుండా వెళ్ళిపోతున్నాను. నాకు నా మనస్సు నిండా కూడా దుఃఖాన్ని కలుగు చేశాడు కనుక ఈ పేరు బెనోని అని పెట్టింది. ఏ పేరు? బెనోని అని పెట్టింది. బెనోని అంటే ఏంటంటే నా దుఃఖ కుమారుడు. హల్లెలూయా. నా దుఃఖ కుమారుడు అంటూనే దేవుని బిడ్డలారా, ఆమె అక్కడే చనిపోతుంది. అక్కడే చనిపోగానే ఇదిగో ఎంతో ప్రేమతో ఆ భార్యను తీసుకొని వస్తూ ఉన్నాడు యాకోబు. తన మరణాన్ని చూచి అయ్యో అలిసిపోతాడు. తాను ఎంతగానో దిగులు చెందుతాడు. దేవుని బిడ్డలారా, దిగులు చెందిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆమెను అక్కడే ఎఫ్రాతా, ఎక్కడ మనం బెత్లెహేము దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఎఫ్రాతా ఉంటది. ఆ మెయిన్ రోడ్ లోనే, ఎక్కడ మనం యెరూషలేములో స్టార్ట్ అయ్యామనుకోండి, వెళుతూ ఉంటే రమత్ రాహేల్ ఏం పేరు? రమత్ రాహేల్ హోటల్ కొంచెం ముందుకు వెళ్తే ఏముందంటే రాహేల్ సమాధి ఉంటుంది. ఏ సమాధి? రాహేల్ సమాధి. మనం వెళ్దాం, ఈసారి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. హల్లెలూయా. రాహేల్ని ఆ రోడ్డు పక్కనే అక్కడే సమాధి చేస్తాడు యాకోబు. దేవుని బిడ్డలారా, అక్కడ ఒక స్తంభాన్ని కట్టిస్తాడు. కట్టిన దగ్గర నుండి కూడా ఆ బిడ్డను దగ్గర తీసుకుంటాడు. తల్లి లేదు, చిన్న బాబు, ఎలా పెంచాలి అని చెప్పి ఒక పక్కనేమో ఈ యొక్క తమ్ముడు, తన అన్న అయినటువంటి ఆ యొక్క మరి యోసేపు చిన్నవాడు, అదే విధంగా ఈ బిడ్డ చిన్న బిడ్డ. ఆ బిడ్డను పెట్టుకుని యాకోబు తన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొనసాగిస్తూ ఆయన ఏమన్నాడంటే నా దుఃఖ కుమారుడు అన్నాడు. అంద కదా నా భార్య, కాదు వీడు నా బలం అంటాడు. హల్లెలూయా. వీడు నా కుడి చేయ, తెలుసా? కుడి చేయ బలం అంటే ఏంటంటే బెన్యామీను. బెంజ్మేన్ అంటారు కదా మన దగ్గర, బెంజ్గా అంటారు. బెంజ్గా ఏంటారు, తయారు రాలేదంటారు అంటారు. అందుకనే యేసు అని ఎవరికి పేరు పెట్టుకోకండి మీ పిల్లలకి, యేసుగా అంటారు. యేసు ప్రభువుకి ఆయనేం దేవుడు. ఈ బెంజ్మేన్ పేరు పెట్టుకోండి, పాలుగానే ఎవరు అంటారు, పాలు అంటారు చక్కగా. కాబట్టి ఆ యొక్క బెన్యామీను అంటే నా కుడి చేతి బలం. హల్లెలూయా. కుడి చేతి పని చేయకపోతే ఏమైనా ఉంటుందా? కుడి చేతి పని చేయకపోతే ఇంట్లో ఫుడ్, కుడి చేతి పని చేయకపోతే బిల్డింగ్ కడతాం మనం. ఏమి చేయలేదు, స్పాన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కుడి చేయి కావాలి. రాయాలన్నా, లేకపోతే బలంగా ఉన్నాను కొట్టాలన్నా, ఏమన్నా తొయ్యాలన్నా కుడి చేతికి ఉండాలి, బలం ఉండాలి.
యాకోబు ఏమని అనుకున్నాడు సార్, వీడు నా కుడి చెయ్య. హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖానికి కారణంగా నా దుఃఖ కుమారుడా అంద తల్లి. తండ్రి ఏమంటున్నాడంటే, అరే నేను బలపరుస్తాను. హల్లెలూయా. నువ్వు దుఃఖాన్ని కాదురా, నా బలాన్ని. హల్లెలూయా. నా ప్రేమకు ప్రతిరూపానివిరా. 14 సంవత్సరాలు మీ అమ్మ కోసం నేను కష్టపడ్డాను. మీ అన్న నిన్ను చూసుకుంటే నేను బ్రతుకుతాను చాలనుకున్నాడు. అంతే దేవుని బిడ్డలారా. అలా బ్రతుకుతున్న కాలంలో దేవుని బిడ్డలారా, అనుకోకుండా యోసేపు ఐగుప్తుకి వెళ్ళిపోతాడు. ఐగుప్తులో యోసేపు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన సమయంలో ఈ యొక్క కానానులో ఏమైందంటే గొప్ప కరువు కలిగింది. దేవుని బిడ్డలారా, కరువు కలిగినప్పుడు ఏమవుతుందంటే, ఆ కరువు వచ్చినప్పుడు ఎక్కడ ఉండేది, ఇక్కడ వీళ్ళు కానాన్లో ఉంటారు. ఇక్కడ కానాన్ అంటే ఇంచుమించుగా బెత్లెహేము ఆ ప్రాంతం ఉంది కదా, అక్కడ. లేకపోతే కొంచెం మన అబ్రహాము గారు, ఇస్సాకు గారు ఎక్కడ అంటే బేర్సేవ. ఏ ఊరు? బేర్సేవ. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలో కరువు వస్తుందో, కరువు వచ్చిన వెంటనే పక్క రాజ్యానికి వెళ్ళి ధాన్యాన్ని కొనుక్కోవడము ఇక్కడ సాంప్రదాయం. అక్కడ పక్కనే ఉన్న రాజ్యం ఏంటంటే ఐగుప్తు దేశం. ఏదేంటి? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశానికి ఈ యొక్క కుమారులను, ఆయనకు కుమారులను ఇచ్చి పంపిస్తారు. ఒక కుమారుడేమో చనిపోయినట్టుగా తండ్రికి చెప్తారు. ఇంకెంతమంది ఉంటారండి? 11 మంది ఉంటారు. 11 మందిలో తన దగ్గర తన ప్రియురాలకు పుట్టినటువంటి చిన్నవాడైనటువంటి బెన్యామీను యాకోబు తన దగ్గర ఉంచుకొని 10 మంది కుమారులను పంపిస్తాడు. ఎక్కడికి? ఈజిప్ట్ అంటే ఐగుప్తు దగ్గరికి పంపిస్తాడు. పంపించి ఐగుప్తులో ఏం చేస్తాడు తెలుసా? ఐగుప్తులోకి వెళ్ళండి, ఈ రోగాలు, ఈ యొక్క డబ్బులు ఇచ్చి ధాన్యాన్ని తీసుకొని రండి. ఐగుప్తులో ఎవరో ఉన్నారంట, ఐగుప్తుకి ప్రధానమంత్రి, ఆయన ధాన్యాన్నంతా సమకూర్చాడంట. మనకు కావాల్సినంత ధాన్యము ఐగుప్తులో ఉంది, వెళ్ళు అని అన్నప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు వెళ్ళి ఆ రోగులను పొందామని వెళ్తారు. వెళ్ళిన వెంటనే అక్కడ రోగులు అనగా అక్కడ ధాన్యాన్ని అమ్మేది ఎవరు? యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. సంపాలని చూచి అన్నల చేత విసర్జింపబడి, అన్నల చేత మోసగించబడి అమ్మబడ్డ వ్యక్తి జైలుకు వెళ్ళి జైల్లో నుండి దేవుని కృప వల్ల ఐగుప్తు ప్రధానమంత్రి అవుతాడు. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న కరువు, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ధనం సమృద్ధిగా పండేటువంటి దగ్గర రాసినంత కూడా సమకూరుస్తూ ఉంటాడు యోసేపు. ఆయన దగ్గరికి వెళతారు. వెళ్ళగానే, అయ్యా యోసేపు గారు, అయ్యా మా యొక్క ప్రధానమంత్రి గారు, వీరు ఇదిగో కానాను దేశం నుండి వచ్చారు, ఇదిగో వీళ్ళకి నీవు మరి ధాన్యం అమ్మాలంట. అంటే ఎప్పుడైతే 10 మంది అన్నదమ్ములను చూస్తాడో యోసేపు, వాళ్ళని గుర్తుపడతాడు. దేవుని బిడ్డల, వాళ్ళని గుర్తుపడతాడు. ఆయన గుర్తుపట్టిన వెంటనే అంటాడు, ఇదిగో మీరు వేగుల వారు కాదు కదా, ఏంటి మీరు వేగుల వారు కాదు కదా, మీరు డిటెక్షన్ లేకపోతే మా దగ్గర స్పై చేయడానికి, మా యొక్క రహస్యాలను మీరు తెలుసుకుంటానికి రాలేదు కదా అంటే, లేదు మేము ధాన్యం కోసం వచ్చామయ్యా, ఆకలితో వచ్చాము, మా తండ్రి గారు పంపిస్తే వచ్చాము అని చెప్పినప్పుడు, సరే అందరికి ఈ రోకలు ఇవ్వండి, అందరికి కూడా ధాన్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి, రోకలంటే డబ్బులు, ఆ డబ్బులు తీసుకొని ఆ ధాన్యాన్ని అందరికి ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు ధాన్యం తీసుకుని వెళుతూ ఉంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ యొక్క సంచుల్లో కొంత ధనం ఉంచుతారు. మార్గ మధ్య దాకా వెళ్ళగానే ఐగుప్తు యొక్క సైనికులు వెళ్ళి మనం మళ్ళీ పట్టుకొస్తారు. ఎందుకు పట్టుకున్నారంటే, మీరు దొంగతనం చేశారు, మీరు వేగు చూడడానికి వచ్చారు, మీరు మంచివారు కాదంటే, లేదయ్యా మా పితరుడు అబ్రహాము, ఇదిగో ఇస్సాకు, యాకోబు, మేము యాకోబు కుమారులు, మా తండ్రి చాలా మమ్మలను జాగ్రత్తగా పెంచాడయ్యా, మేము అన్యాయం చేసేవాళ్ళం కాదు, ఇదిగో అని చెప్పినప్పుడు యోసేపు దగ్గరికి వెళ్తే, మీరెంతమంది అని అంటే, మేము 12 మంది మా తండ్రికి కుమారులు, ఒకడు జంతువులు ఏవో తినేయటం వల్ల చనిపోయాడు, ఇదిగో మేము 10 మంది వచ్చాం, మా తమ్ముడు చిన్నవాడు ఉన్నాడు, వాడు మా నాన్నగారి దగ్గర ఉన్నాడు అనగానే, ఒక పని చేయండి, వెళ్ళి మీరు చిన్నవాడిని తీసుకొని ఇక్కడికి వస్తేనే, ఇదిగో ఆ షిమ్యోను ఉన్నాడు కదా, ఆ షిమ్యోను ఇక్కడ పెట్టండి, ఆ షిమ్యోను అంటే మీరు వెళ్ళి
ఆ యొక్క బెంజమిన్ తీసుకురండి. మీ మాటలు నిజమైతే, మీరు అబద్ధం చెబుతున్నారని నేను అనుకోకుండా ఉండాలంటే మీరు వెళ్ళి ఆ చిన్నవాడిని తీసుకొని రమ్మన్నప్పుడు దేవుని బిడ్డలారా, బెంజమిన్ తండ్రి దగ్గరకు ఎదుగుతూ ఉంటాడు. ఆ తండ్రి ఎప్పుడు ఆహారం వస్తుందా, ఎప్పుడు మేము తింటామా, మా మనవాళ్ళు మనవరాళ్ళు, ఇదిగో మా పని వాళ్ళు, మేమందరం ఎప్పుడు తింటామని ఎదురు చూస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఇదిగో 9 మంది, ఎంతమంది వెళ్ళారు అక్కడికి? 10 వెళ్ళారు. 10లో 9 మంది వచ్చారు. ఒకడు షిమ్యోను అక్కడే ఉండిపోయాడు. ఉండగానే వాళ్ళు వచ్చి అంటున్నారు, తండ్రి గారు ఇదిగో ఇలా జరిగింది, ఇదిగో ఈ ఆహారం తెచ్చాం కదా చూడమన్నప్పుడు ఆ యొక్క ప్రతి ఒక్కరి యొక్క సంచిలో రూకలకి డబ్బులు ఉంటాయి. దేవుని బిడ్డలారా, డబ్బులు ఉండగా అమ్మో ఎవరు పెట్టారు, ఎలా వచ్చారు, మాకు తెలియదు తండ్రి గారు అని అంటే, ఇదిగో ఆ రూకలన్నీ తీసేసి పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు అంటున్నారు ఏమనంటే, తండ్రి గారు మాకు తెలీదు. ఆయన ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా, నేను పలానా కొడుకుని, మేము కొడుకులో 12 మంది, ఒకటి ఇట్లా, ఒకటి మా నాన్నగారి దగ్గర ఉన్నారు, మేము 10 మంది ఇలా వచ్చాము అని చెప్పినప్పుడు ఆయన మా మాట నమ్మలేదు. మీ తమ్ముడిని ఇక్కడ తెస్తేనే ఈ షిమ్యోని ఇచ్చి పంపిస్తామన్నాడు. దయచేసి నీ కుమారుణ్ణి, నీ ప్రియమైన కుమారుడు బెంజమిన్ మాతో ఇచ్చి పంపించయ్యా అన్నప్పుడు అంటాడు, ఒరే పనికిమాలినోరా, ఎందుకు స్టోరీ చెప్పారా మీరు, ఎందుకు యాకోబు ఉన్నాడని చెప్పారా, మీరు 9 మంది 10 మంది అని చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పారు మీరు? మాకు తండ్రి ఉన్నాడు, వాళ్ళ దగ్గర కుమారుడు ఎందుకు చెప్పారు? మీరు చెప్పబట్టే కదా ఆ వ్యక్తి ఈ యొక్క కుమారుడిని తీసుకొని రమ్మంటున్నాడు. నా భార్య చనిపోయిన దగ్గర నుంచి ఆడు ఎలా చనిపోయాడో తెలియదు, వాడిని చూస్తానో లేదో తెలియదు. ఆ యోసేపుని, వీడిని ఇదిగో వాళ్ళ అమ్మ నా చేతిలో పెట్టి చనిపోయింది, వీడిని నా దగ్గర ఉంటే నా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతారు, నాకెంత దుఃఖం కలుగు చేస్తారా, నెరిసిన నా తలతో నేను ఈడు దూరం అయితే చనిపోతానే, ఈ భూమిలోకి నెరిసిన ఆ యొక్క జుట్టుతో నేను వెళ్ళాలా, నన్ను దుఃఖం పెట్టారు మీరని చెప్పి యాకోబు బాధపడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఇశ్రాయేలు ఆ సాంప్రదాయం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన ఇంటి దగ్గర అయితే మన తల్లిదండ్రులు ఎలా చూస్తాం, అయ్యా కాలు నొప్పొస్తుంది, ఆ బెల్లు తీసిరా అంటాడు. ఏంటిది? డోలో. మన దగ్గర ఏంటి? డోలో, పారాసెటమాల్ వేసుకోండి, పారాసెటమాల్ తీసుకొని రండి అంటాడు ముసలోడు. ఇవాళ కొత్తగా వచ్చినప్పుడు అంటాడు. ఆయన ఏడేమో తగ్గమూడు సినిమాకి వెళ్తాడు, మీకు అర్థమైందా? సినిమాకి వెళ్తాడు. వాళ్ళ అమ్మకి తలపోటు తట్టుకోలేకపోతున్నానయ్యా, మీ నాన్న అస్సలు నిద్రపోనట్లేదయ్యా, అరుస్తున్నాడయ్యా అంటే ఈయనంటాడు, అసలు ఆడి గదులు నిన్నోడు కొడుకోమన్నాడు అంటాడు. అంటే ఏనండి, ఆడి గదులు నిన్నోడు కొడుకోమన్నాడు, పక్క గదిలో కొడుకోవచ్చు కదా, ఇంటి గదులు ఇంట్లో తగలపడ్డాయి, ఆడేమని అర్థం, నువ్వేమో తలనొప్పి అంటాం, మళ్ళీ నాకు వచ్చి చెప్పడమా అని చెప్పేసి మన తల్లిదండ్రులని ఇసుకుంటూ ఉంటాం. కానీ ఇశ్రాయేలు ఏం చేస్తారు తెలుసా, టైం తీసుకుంటారు, వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కేకు లేకుంటే ఏదైనా ఒక వస్తువు, మంచి ఆహారం ఇంటి దగ్గర వండుకొని వచ్చి మా తిను, ఇది ఒక 10 నిమిషాలు ఉంటారు తల్లిదండ్రుల దగ్గర, ఒక అరగంట ఉంటారు. నత్తపల్లి పనిచేసిన వాళ్ళకి తెలిసింది, జంపుళ్ళు తెలియదు ఏంటి, దొరలు తెలియదు. దొరలు అంటే మామే B1లో వచ్చి బయట ఉండేవాడు, నువ్వు కత్తి. అయితే దేవుని బిడ్డలారా, ఈ తల్లిదండ్రుల దగ్గరికి ఏంటంటే పిల్లలు వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు కావాలని, వాళ్ళ యొక్క దీవెనలు కావాలని అమ్మకి నాన్నకి ఏం కావాలో అన్ని పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని బైబిల్లో రాసింది. మన ఇంటి దగ్గర ఉన్న పాస్టర్లు కూడా ఈ మాటలు నాకులాగా ఎన్నైనా చెప్తారు. పాస్టర్లు మైకితే ఆపరు, వాళ్ళ అమ్మ నాన్న మాత్రం చూడరు. వాళ్ళ భార్యకి పట్టు చీర కావాలంటే ఎన్ని వేలైనా కొడతారు. నువ్వు అర్థమైందా? నీకు బాగా తెలుసు. అలాగా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను సన్మానించడం మనకు రాదు. ఎందుకంటే తల్లిదండ్రులను మనం ఎప్పుడైతే గౌరవిస్తామో పూజిస్తామో వాళ్ళు అంటారు, దేవుడు నిన్ను దీవించిన గాకయ్యా, దేవుడు నిన్ను దీవించిన గాకయ్యా అంటే దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మా అమ్మగారు నేను చనిపోయినప్పుడు వెళ్ళలేదు. దేవుని బిడ్డలారా, నేను ఎక్కున్నప్పుడు మా అమ్మగారు నాతో మాట అన్నట, అయ్యా నా రుణం నువ్వు తీర్చుకున్నావురా, దేవుడు నిన్ను దీవించును గాక, దేవుడు నీకు తోడుగా ఉంటాడు రచనోడు అంత. హల్లెలూయా,
అదే ఈ పరిచర్య. నా దగ్గర డబ్బు లేదంటో అదో ఇదో కాదు. దేవుని పరిచర్య చేసే ఈ మహోన్నతమైన భాగ్యం ఎలా వస్తుందంటే తల్లి దీవించాలి, తండ్రి జీవించాలి. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు ఎవరైనా బ్రతుకున్నారో మాకు లేరు, ఎవరైనా బతుకుంటే పూజించండి, ఏది కావాలంటే అది ఇవ్వండి. భార్య ఏమన్నాక పంపించావు 3,000 చాలా ఇంకా అంటది. అది వాళ్ళ అమ్మకైతే 20,000 ఏం సరిపోతుంది ప్రియా అంటది. చూడండి చూడండి ఎంత న్యాయం చూడండి. నీకు అర్థమైందా? ఇలా తల్లిదండ్రులు పంపిస్తారు 3,000 మొన్నగా పంపించామంటది. ఇంటి పంపిస్తే 20,000 ప్రియా సరిపోతాం క్రిస్మస్ అందరూ. దేవుని పెట్టలేదు. ఎవరి తల్లిదండ్రులు బ్రతుకుంటే చనిపోతే మనం ఏం పెట్టలేము, మనం ఏమి చేయలేము. మీరు ఇక్కడికి వచ్చారు, ఏమి లేకుండా వచ్చారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. అమ్మకి నాన్న చూడండి. హల్లెలూయా. మీరు స్త్రీ అయితే మీ అమ్మని చూడండి, మీ నాన్న చూడండి. పురుషులైతే మీ అమ్మని చూడండి, మీ నాన్న చూడండి. అతనితో రామతో చెప్పొద్దు, కొంతకాలం వాళ్ళు బ్రతుకుంటారు. మనం ఏది ఇద్దుతామో అదే వస్తాం. రేపు పొద్దున మన వాళ్ళు మన పిల్లలు ఏ అంటారు వాళ్ళు కూడా. అప్పుడు మనం అన్న వాళ్ళు ఏమన్నా హల్లెలూయా. మనల్ని కూడా వాళ్ళు, మన కోడళ్ళు, మన అత్తలు, లేదంటే మన కోడళ్ళు, మన యొక్క అల్లుళ్ళు మనం బాగా చూడాలంటే, మనం భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనం చూడాలి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో నన్ను, ఇదిగో వీడు ఇడున్నాడు కదా బెన్యామీను. బైబిల్లో ఉంటుంది దేవుని బిడ్డలారు. బెన్యామీను అదేవిధంగా యాకోబులంట పెన వేసుకున్నారంట. అట్లా పెన వేసుకున్నారంట. మేము పెన వేసుకుని ఉన్నాం, మమ్మల్ని ఎలా విడదీస్తారు, నేను చనిపోతానేక నేనుండను అని ఆహారం అయ్యేదాకా దేవుని బిడ్డలారు ఉన్నారు. ఆహారం అయిపోయింది. మరలా అంటున్నాడు, రూబేన్ వచ్చాడు, అయ్యా నా 2 కుమారులు ఉన్నాడు కదా, వాడిని దగ్గర పెట్టు, వాడిని మేము చంపే అవసరమైంది అంటున్నాడు. యోధా వచ్చాడు, నేను గ్యారెంటీ, నేను తీసుకొస్తానని యోధా మాట విన్నాడు. హల్లెలూయా. యోధా మాట వింటమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? బైబిల్లో చదవండి, ఆదికాండం 45వ అధ్యాయం నుంచి 43 నుంచి. ఓకే, రెఫరెన్స్ చదివించేటప్పుడు మీకు ఎలా ఏమర్థం కదా, మళ్ళీ పోతాడు. హల్లెలూయా. అయితే ఏమైందంటే వాడు వెళుతుండగా యాకోబు అంటాడు, ఇదిగో నా కుమారుని తీసుకుని వెళ్తున్నాను కదా, ఇక్కడ గుగ్గిడం ఉంది, ఇక్కడ తైలం ఉంది, ఇక్కడ అత్తరు ఉంది, ఇదిగో సువాసన గల పదార్థాలు ఉన్నాయి, ఆయన కానుకగా తీసుకెళ్ళండి. అది చూసి నా కుమారుని మళ్ళా నాకు అప్పగించేటట్లుగా ఆ యెహోవా కటాక్షము మీ మీద ఉండుగా కంటది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బెన్యామీనుకి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? బెన్యామీనుకి ఈ యొక్క కుమారులందరిలో రూబేన్ ఉన్నాడు, షిమియోను ఉన్నాడు, లేవి ఉన్నాడు, గాదు ఉన్నాడు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి కన్నా, ఇస్సాకారు ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నా కూడా దేవుని బిడ్డలారా ఆయన మనస్సంతా కూడా ఎక్కడుంది? బెంజమీను మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. బెన్యామీను మీద ఉంటే దేవుని బిడ్డలారా, వాళ్ళు ఐగుప్తునికి ఈ బెంజమీను తీసుకుని వెళ్ళిన తర్వాత దూరం నుండి ఆ యోసేపు చూస్తాడు, ఇదిగో ఇతనేనా మీ తమ్ముడు గారి దగ్గర ఉన్నదంటే, అవునయ్యా నా యజమానుడు అని వాళ్ళందరూ సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎలాగా? సాష్టాంగం. కళ వచ్చింది కదా, ఆయన కంకులన్నీ ఇక్కడ వంగినట్టుగా తల్లిదండ్రులు కూడా, సూర్యులు కూడా ఈయనకి నమస్కరించినట్టు కళ వచ్చింది కదా. నా తండ్రి, మా తండ్రి కూడా మీకు నమస్కారం చేస్తున్నాడు అని చెప్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే చూస్తాడో బెంజమీన్ని, ఆయన ఏమంటారు తెలుసా? యెహోవా కటాక్షం నీ మీద ఉంటుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక అంటాడు. వెంటనే దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక వేటను పోయండి. ఏంటిది? ఒక వేటను పోయండి, వధించండి, విందు చేయండి, ఆహారం తయారు చేయండి అనగానే ఈ అన్నదమ్ములు అనుకుంటారు, అమ్మాబు గాడిదని బయట పెట్టి వచ్చాము బాబు, ఎదిగిరు హోండాలు మోటార్లు బయట పెట్టినాడు, మొత్తం అంతా బయట పెట్టేసి వచ్చాము, ఈడేమన్నాడు విందైనప్పుడు వేసేస్తారేమో, ఏంటి మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. ఆలోచిస్తున్న సమయంలో బైబిల్లో రాయబడింది, ఐగుప్తులంట ఇశ్రాయేలుతో కలిసి తింటారంట భోజనం. అందుకని వాళ్ళు అట్లా లైన్లో, వీళ్ళని లైన్లో, ఫస్ట్ రూబేన్ వరుసగా అలా 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 యోసేపు తర్వాత బెంజమీను, 12 మంది వరుసగా ఉన్నారు. లెక్క చూసుకుంటే అమ్మ ఏంట్రా మన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాం అంతాం అనగానే దేవుని బిడ్డలారా అందరూ ఒకే చోటు ఉంటారు.
ఎప్పుడైతే వాళ్ళందరం చూస్తారో, ఇదిగో మీ యజమానుడు అనగా ఈ ధాన్యాన్ని ఇచ్చే వ్యక్తి మమ్మల్ని చంపేస్తాడేమో, మా నాన్నగారు ఇదిగో వీడి మీద ప్రాణం పెట్టుకున్నాడు అన్నప్పుడు యోసేపు కంట దుఃఖం ఆగలేదంట. దుఃఖం ఆగకుండా ఒక గదిలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటాడు. నాన్నలు నేనెలా చంపుకుంటాను, నా కుటుంబాన్ని నేనెలా చంపుకుంటానని చెప్పేసి దుఃఖిస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క యోసేపు వచ్చాడు. నేనే వాడిని, ఎవరో మీరు అన్నారు కదా, మీరు చంపేయాలని నన్ను చూశారు, నన్ను దూరంగా పడేశారు కదా, ఆ యొక్క యోసేపు నేనే, భయపడవాకండి, మీ ప్రాణాలు నేను తీయను. యెహోవా మనకు కరువు వస్తుందని తెలిసే మీకంటే ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనమైతే వదులుతామా? ఆడవాళ్ళు అయితే జుట్టు పట్టుకుని తినేస్తారు. ఎట్టగా చీర ఇలా పెట్టి దొరికింది ఇది వేసేడు అంటాడు. మగవాళ్ళు అయితే ఇంకేం లేదు, కర్ర తీసుకొని కొడతారు. దేవుని బిడ్డలారా, మన మీద కోపంతో, మన మీద పగతో ఉన్న అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా మంచి మాట చెప్పి, ఓన్లే ఇలా జరిగింది, దేవుడు అన్ని మంచి చేస్తాడు, ఇది మన మంచి కోసమే జరిగింది, అక్క మన మంచి కోసమే జరిగింది, బామర్ది మన మంచి కోసమే జరిగింది అని చెప్పి మనం కలిసిమెలిసి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో రాగ ద్వేషాలు, ఇంకా పగ ద్వేషాలు ఎన్నున్నా కూడా దేవుని నామములో ఒకటవ్వాలని ఇక్కడ మనకు సందేశం ఇస్తుంది. హల్లెలూయా. అసలు ఎన్ని కష్టాలు పడ్డాడు బైబిల్లో, అంత కష్టపడ్డాడు యేసు ప్రభు తర్వాత ఈయనే యోసేపే. ఎందుకని యేసుకి దగ్గర పోలికలు ఉంటాయి. ఇంకోళ్ళైతే అసలు రాజకూడదు, మొత్తం లోపల ఏంటంటే హెల్పరేంటే. కానీ దేవుడు బిడ్డలారా క్షమించాడు. హల్లెలూయా. తన సోదరుడు బెంజమిన్ చూచి వాళ్ళని క్షమించాడు. హల్లెలూయా. బెంజమిన్ లో ఉన్న ఇంకో గొప్పతనం, ఈ యొక్క గోత్రం యొక్క గొప్పతనం ఏంటంటే, యాకోబు దీవించేటప్పుడు 49వ అధ్యాయం ఆదికాండం తరచు ఇంటికి వెళ్ళి, నీవు పోరాట యోధుడు అవుతావు, నీవు తోడేలు, నీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా తెలివైనటువంటి వాడివి, నీవు జయిస్తావు. ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలో దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ బెన్యామీను గోత్రం చాలా గొప్ప గోత్రం, చాలా ఫైటర్స్ వీళ్ళు. ఇశ్రాయేలుకి మొట్టమొదటిగా రాజు ఎవరండి? సౌలు. ఏ గోత్రికుడు? బెన్యామీను గోత్రికుడు. యోధా గోత్రం అవ్వాలి కదా, యోధా గోత్రం అవ్వలేదు, కానీ బెన్యామీను గోత్రికుడైనటువంటి సౌలు రాజుగా అవుతాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలిస్తాడు. ఎక్కడో తెలుసా? జెరూసలేం క్యాపిటల్ గా. హల్లెలూయా, హల్లెలూయా. మీరు జడ్జెస్ లాగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క యెహోషువ గ్రంథంలో చదవండి. ఈ యొక్క ట్రైబ్స్ కనుక ఈ యొక్క వర్గాలకి, అన్నదమ్ములకి భాగాలు ఇస్తారు కదా, ఈ యొక్క దేశాన్ని పంచుతారు కదా యెహోషువ. బెంజమిన్కి ఎక్కడ వచ్చిందో తెలుసా వాట? జెరూసలేం వస్తుంది. హల్లెలూయా. జెరూసలేం, దాని పక్కన ఉన్న నగరాలు వస్తాయి. క్యాపిటల్ ఎక్కడుంది? జెరూసలేం. ఎక్కడ ఉంది? జెరూసలేం ఉంది. హల్లెలూయా. బైబిల్ ఒక్కొక్క మాట ఉంటుంది, ఏమంటే రాహేలు తన కుమారుల కొరకు ఆమె దుఃఖిస్తూ ఆమెను ఎవరు కూడా ఓదార్చలేరంట అని యేసు ప్రభు పుట్టుకప్పుడు మన చర్చిలో చెప్తారు కదండి. ఎందుకని ఆ మాట చెప్పారో తెలుసా? రాహేలుని ఇశ్రాయేలీయులకి ఒక తల్లిగా భావిస్తారు. హల్లెలూయా. ఒకటి. రెండవది ఏంటంటే, బెత్లెహేము ఈ జెరూసలేం ప్రాంతాల్లో ఉన్న 2 సంవత్సరాల మగబిడ్డల్ని హేరోదు చంపిస్తాడు. అందుచేత రాహేలుని తన దుఃఖాన్ని ఓదార్చేవాళ్ళు, ఆమెను ఆపేవాళ్ళు ఎవరు లేరని బైబిల్లో ఉన్న దేవుని బిడ్డలారా. అంతేకాకుండా మీరు మరి ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేరు కూడా బెన్యామీను గోత్రికురాలే. హల్లెలూయా. మొర్దెకై కూడా బెంజమీను గోత్రికులే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని బెన్యామీను గోత్రము ఇంతగా ఆశీర్వదించబడిందంటే, ఫస్ట్ సౌలు రాజు అవుతాడు. సౌలు రాజు అయిన తర్వాత ఎప్పుడైతే దావీదు ఈ యొక్క అభిషేకం సమూయేలు అభిషేకించబడతాడో, ఈ భాగం ఎక్కడుంది? బెత్లెహేం, ఈ జెరూసలేం రాజధాని కదండి. మరి దావీదు రాజధాని పరిపాలన ఎక్కడి నుంచి పరిపాలించాలి? ఆల్రెడీ సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడు ఏం పేరు? అంతే, యోనాతాను కూడా చనిపోయాడు.
చనిపోయిన తర్వాత జెరూసలేం వచ్చి పరిపాలించకుండా హెబ్రోన్ని క్యాపిటల్ గా చేసుకున్నాడు. ఎవరు? దావీదు. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు. 7.5 సంవత్సరాలు హెబ్రోన్ని క్యాపిటల్ గా చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? హెబ్రోన్ ఎవరిది? ఎవరికి వచ్చింది వాట? యాకోబు యోధాకు వచ్చింది. హెబ్రోను యోధా కోరుకుంటాడు, ఎందుకు కావాలనుకుంటాడు. ఎందుకో తెలుసా? హెబ్రోన్లో దుండగులు ఉన్నారు, టెర్రరిస్టులు. వాళ్ళు వేసారు. యోధా ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడ ప్రమాదం ఉంటే అదే నాకు కావాలంటాడు. వాడిని వేసేయడానికి. ఇప్పుడు అందరు వేసేదాంటే అందుకని అది కోరుకుంటాడు. అక్కడి నుండి పరిపాలన చేస్తాడు. రాడు. ఎందుకనంటే ఈ సౌలు యొక్క గోత్రికులు అనగా ఈ బెన్యామీను గోత్రికులు అందరికీ యెహోషువ అక్కడ ఆస్తిగా ఇచ్చాడు కదా, వాళ్ళకు భయపడి రాడు. ఆ తర్వాత కాలక్రమేణంలో ఎప్పుడైతే కుమారుడు ఏం పేరు మెఫీబోషెత్, వాణ్ణి దగ్గరికి తీసుకొని వాణ్ణి తన బల్ల దగ్గర తీసుకొని వాణ్ణి ఎప్పుడైతే చేరదీసి ఈ బెన్యామీను వాళ్ళందరినీ కూడా దగ్గరికి తీసుకుంటాడో దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి కూడా బెన్యామీను గోత్రికులందరూ కూడా యోధా గోత్రానికి లాయల్టీగా ఉంటారు. అంటే వాళ్ళ ప్రాణం అంటే యుద్ధం కంటే వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. ఏ ఫైట్ ఉన్నా కూడా ఈ గోత్రికులు ఇద్దరు కలిసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ గోత్రికులు అలా ఉంటారో కాలక్రమేణా ఏమనిపించారంటే ఈ బెన్యామీను గోత్రికులు యూదా గోత్రికులు కలిపి అందరూ కూడా ఏమన్నారంటే యూదులు అన్నారు. ఏమన్నారు? యూదులు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏమంటారు? బయట యూదులు అంటారు. ఎందుకంటారు యూదులని? యూదులని ఇశ్రాయేల్ ఎంతమంది? 12 మంది గోత్రాలు. అర్థమైందా? వీళ్ళందరూ ఎప్పుడైతే యెరోబాము కాలంలో దావీదు కుమారుడు ఉన్నాడు కదా, రెహబాం కాలంలో ఆ రాజ్యాలు విడిపోయి ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలుగా అయిపోయి 10 గోత్రాలేమో ఏంటిది 10 గోత్రాలేమో అటు వెళ్ళిపోయి యెరోబాము వెలంగాడు పక్కన వెళ్ళిపోయింది. ఎక్కడ? సమరయ క్యాపిటల్. ఎక్కడ? సమరయ. 2 గోత్రాలు మిగిలిపోయి యెరూషలేం క్యాపిటల్ గా యోదయ ప్రాంతం. హల్లెలూయా. జెరూసలేం క్యాపిటల్ గా ఈ 2 గోత్రాలు ఉండిపోయి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ గోత్రం దీంతో ఉందో ఈ గోత్రం ఆశీర్వదించబడింది. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే ఎవరైతే యూదులతో కలిసి ఉంటారో వాళ్ళకి తెలియకుండా పవర్ వస్తుంది. దేవుని బిడ్డలారా, యూదుల మీద ఆయన కృపలించడం. ఇదిగో ఆయన ఏమంటాడు తెలుసా? మోషే ఆశీర్వదించేటప్పుడు, మోషే చనిపోయిన ముందు ఇశ్రాయేల్ ఆశీర్వదించేటప్పుడు, నేను రెఫరెన్స్ తర్వాత చెప్తాను. ఆయన ఏమంటాడు తెలుసా? ఇదిగో బెన్యామీను నా భుజాల మీద ఉండాలి నువ్వు అంటాడు. హల్లెలూయా. నువ్వు ఆయన భుజాల మీద ఉండు గాక అంటే ఆయన అంటే ఎవరో దేవుని యొక్క భుజాల మీద నువ్వు గాక ఆశీర్వదిస్తాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? బెన్యామీను వాట అక్కడ వచ్చింది, జెరూసలేంలో వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా చివరికి ఒక మాట చెప్తున్నాను. పరిశుద్ధుడైన పౌలు ఎన్నారా పేరు ఎప్పుడన్నా? హల్లెలూయా. బైబిల్లో వాక్యం చెప్తున్నాం. ఒకడే పెళ్ళం ఉండాలి. పాస్టర్కి అయితే అసలు ఉండకూడదు. ఒకటే ఉండాలి, 2-3 చేసుకోకూడదు. భార్య, పిల్ల, కుటుంబం, దేవుని దగ్గరికి వెళ్ళాలి, సంఘం అనే నియమాలు. లేకపోతే ఆ యొక్క కట్టడలు అన్ని కూడా తెలియపరిచింది ఎవరంటే మనకి పరిశుద్ధుడైన పౌలు. హల్లెలూయా. ఈ పౌలు ఏ గోత్రికుడు తెలుసా మీకు? బెన్యామీను గోత్రికుడు. హల్లెలూయా హల్లెలూయా. యోధా గోత్రికులు ఏ సువార్తలు ఈ రాస్తే ఇన్ని పత్రికలు, ఇన్ని మరి మెలకువలు. సంఘము పవిత్రపరచబడాలి. అది మచ్చ, మడత, డాగు, మరి కళంకం ఏది కూడా లేకుండా ఉండాలి. ఆ ఉండాలంటే ఎలా ఉండాలి? సాధారణ వస్తే ఏం చేయాలి? స్త్రీ ఎదురుగా వస్తే ఏం చేయాలి? లేకపోతే పురుషుడు వస్తే ఏం చేయాలి? పెద్దలతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి అని క్రైస్తవ లోకానికి చెప్పిన వాడే పరిశుద్ధుడైన పౌలు. హల్లెలూయా. ఆయన ఏమంటాడు తెలుసా? నేను హెబ్రీయుడిని, నేను ఇశ్రాయేలీయులను, ఇశ్రాయేలీయుల్లో నేను బెంజమిను గోత్రానికి చెందిన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యూదాతో ఈ యొక్క బెంజమిను కలిసి దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. యాకోబు కోరుకున్నాడు ఏమనంటే, ఇదిగో నా కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని. ఆ కుమారుని యొక్క సంతానమే ఇశ్రాయేలుకి మొదటి రాజు. హల్లెలూయా. ఈరోజు ప్రధానమంత్రి ఎవరండి? బెంజమిను, నెతన్యాహు. వీళ్ళందరూ యూదులు అన్నారు. ఏంటిది?
యూదులు అంటారు, అందుకే ఇస్రాయేల్ లేరు. ఆ తర్వాత ఇస్రాయేల్ ఎప్పుడైతే 1948లో ఇక్కడికి వచ్చిందో దేవుడు ఏర్పరిచి అప్పుడు ఇస్రాయేల్ కంట్రీ అన్నారు. బయటికి వెళ్ళిన యూదులు ఇప్పుడైతే ఇస్రాయేల్ బయటికి, ఎందుకని ఇస్రాయేల్ పేరు, ఇస్రాయేల్ ఉన్న గోత్రాలు కొన్ని లేవు. దాని అనే గోత్రం, షిమ్యోను, తర్వాత ఇస్సాకారీలు ఎక్కడున్నారు ఎవరు తెలియదు. తెలుసా మీకు? ఎవరు తెలియదు. ఈ 10 గోత్రాలు ఎటు వెళ్ళిపోయినాయో తెలియదు. కొంతమంది ఏమో షిమ్యోను ఉన్నాడు కదా, మన ఇండియా వచ్చా అంటారు. కొంతమంది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నారంటారు. కొంతమంది రకరకాల ఇథియోపియా, ఆఖండ ఆ దేశాలు వెళ్ళిపోయారు అంటారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ దేవుణ్ణి కలిగి ఉంటామో, యూదుని అనగా యేసయ్యను మనం ముద్దు పెట్టుకొని ఆయనతో కలిసి వెళ్తామో, నీ నామం పైకి వెళ్ళింది. హల్లెలూయా. మీ నామం గొప్ప చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కూడా ఇదిగో మనలో ఉన్నటువంటి ఏదైనా సరే, ఇదిగో ఏదైనా లోపం ఉన్నా, లేకపోతే నీకు పాట రాకపోయినా, లేకపోతే నీవేనా పొరపాటు చేసినా, ఆయన నిన్నేమంటున్నాడు తెలుసా? నిన్ను త్రోసివేయకుండా నువ్వు నా కుడి చేయబడినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నా బలాన్ని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి ఏమంటాడు తెలుసా? నా బలాన్ని అంటున్నాడు. నా బలం అని ప్రభు మనల్ని అన్నప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి? ఆయనకి కీర్తి తెచ్చేవారు ఉండాలి, ఆయనకి మహిమ తెచ్చేవారు ఉండాలి, ఆయన్ని కనపరిచేవారు ఉండాలా. ఆయన చూచినప్పుడు సాతానుడు అంటాడు, యేసు ప్రభు చూసావా ఆ కొప్పారు, నేనే ఎవరి పేరు చెబితే ఉన్నా నన్ను వేసేస్తాడు. ఇదిగో ఆ కృపాలో చూడు, ఇప్పుడు అలా ఉన్నాడా, తర్వాత ఏమన్నా అని సాతానుడు ప్రభువు చూపిస్తాడు. ప్రభు నిన్ను క్షమించి నిన్ను తీసుకోవాలనుకుంటాడు. మోసే చనిపోయాడండి, మోసే చనిపోయాడు కదా. మోసే చనిపోతే సాతానుడికి దేవుని దూతకి యుద్ధం జరిగింది ఆ బాడీ కోసం. తెలుసా మీకు? మోసే నిన్ను తిట్టాడు, నిన్ను కొట్టాడు, నీ జనాల్ని పాపిస్తోళ్ళు అన్నాడు, వాడిని నువ్వు పరలోకి తీసుకెళ్తావేంటి అని. నాకు అంటే పాపం చేసి దేవుని బిడ్డలను పాపం చేస్తే ఆ బాడీ ఎవరిదే? ఈడిదే. ఎవరిదే? సాతానుదే. అది దేవుని దగ్గర తీసుకెళ్ళనివాడు. నాది అంటాడు. కానీ దేవునితో వచ్చి యుద్ధం చేసి మోసే బాడీ తీసుకొని వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మోసే రాబోతున్నాడు. మీకు తెలుసా? మోసే రాబోతున్నాడు తెలుసా మీకు? హల్లెలూయా. మోసే ఇంకెవరు వస్తారు? ఇక్కడికి రాబోతున్నారు. ఇదే పట్టణంలో యెరూషలేములో గొప్ప అద్భుతాలు చేయబోతున్నారు. గొప్ప అద్భుతాలు. మనం ఉన్నప్పుడు సంఘం వెళ్ళిపోతుంది, ప్రపంచం అంతా అదిరిపోతారు. ప్రపంచం అంతా కూడా ఎప్పుడు ఎన్నడు ఎవడు చూడలేటువంటి గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు కూడా అడాలెత్తిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసారా బాబు, ఏమైంది ఇది, ఈ ఘన కార్యాలేంటి అని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో సాతానుడు వాళ్ళని చంపేస్తాడు. చంపేయగానే 3 దినాలు ఆ శవాలు అక్కడ పడి ఉంటాయి కదా, 3 దినాలు ప్రపంచం అంతా చూస్తే అంటాం ఆ శవాలనేంటి. ప్రపంచం అంతా మోసే ఏలియా ప్రపంచం అంతా చూస్తే. ఎందుకని చెప్తుంది తెలుసా? రూపాంతర కొండ మీద ఎవరు వచ్చారండి? రూపాంతర కొండ మీద ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి ఏలియా, మోసే. ప్రభు ఏలియాకో పర్ణశాల, నీకో పర్ణశాల, మోసేకో పర్ణశాల. ఎప్పుడు కర్నూలు కొండకు రాలేదుగా మీరు? నేను తీసుకెళ్తా అక్కడ ఇద్దరికి మొత్తం పర్ణశాల ఉండలేదు. ఓకే, వాళ్ళు వచ్చారు. వాళ్ళని దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. ఎన్నో అద్భుతాలు, ఘనమైన కార్యాలు యెరూషలేములో జరగలేదు. హల్లెలూయా. డొనాల్డ్ ట్రంప్ కోసం మనం పోయిన వారం ప్రార్థన చేసాం లేదు? ఏం చేసాం? ఆడి పేరు పెట్టలేదు. సరైన నాయకుడు అని చెప్పాను. దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే క్యాపిటల్ ఎక్కడున్నది? ఇక్కడికి తెలవిది జెరూసలేం తీసుకెళ్ళింది డొనాల్డ్ ట్రంపే. మీరందరూ ప్రార్థన చేయండి. ఆడికి కొంత తెక్క ఉండదు. ఆ తెక్క అందరికి బలాన్ని ఇచ్చేటట్లుగా ప్రపంచం అంతా కూడా ఆయన అధ్యక్షుడైనందుకు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మన ఇండియా కూడా మోడీకి మోడీకి నెతన్యాహుకి ట్రంప్కి వీళ్ళు ముగ్గురు మంచి స్నేహితులు. ఈ స్నేహం ఇంకా డెవలప్ అవ్వాలా. 1,00,000 మంది వస్తున్నారు కదా, ఇంకొక 1,00,000 వచ్చేటట్టు కూడా ప్రార్థన చేయండి. మొత్తం ఇజ్రాయెల్ ఎవరు కనపడరు, యూదులు మనవాళ్ళే. ఏ సొందు చూడమ్మా తగరాకిళ్ళు అక్కడి నుంచో మొత్తం यूपी से कैसे आप लोग मैं पूछने कहता हूँ
हम यूपी से आया करके बोलते हैं. కాబట్టి 10:30 అయింది. దేవదూత వచ్చి చెప్పింది నాకు. హల్లెలూయా. ప్రార్థన లేచి చూడండి. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నే